రెండేళ్ల పాలనలో రెండేళ్ల సంక్షేమ కార్యక్రమాలు చేసిన మిత్రపక్ష కూటమి అందరూ కూడా నిన్న జరిగిన తిరుపతిలో విజయోత్సవ సభలో బ్రహ్మాండంగా చేశారు. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలేదు. మరి అలాంటి సమావేశం మన చిత్తూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుంటున్న జగన్మోహన్ గారి అధ్యక్షతన ఈరోజు చేసుకుంటున్న ఈ సమావేశానికి ఇచ్చేసిన మరి అతిరథ మహారథులు అందరికీ కూడా, ఎందుకంటే పేరు పిలవాలంటే 1 గంట అయిపోయింది. అందువల్ల పైనున్న అతిరథ మహారథులందరికీ కూడా ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక్కరి పని కాదు, అందరూ కష్టపడి పని చేస్తే ఈ అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్కన బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో, మరి ఒక పక్క మోడీ గారు మనకు వరాల జల్లు కురిపిస్తూ ఉంటే దాన్ని మనం సద్వినియోగపరిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. అంతేకాదు ఈరోజు అప్పుడే కూడా చెప్పినట్టు మన జగన్మోహన్ గారు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో టాప్ 10లో నిలిచారంటే దానికి కారణం ఇక్కడ ఉండే కార్యకర్తలు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన చెప్పిన మాటకి, ఆయన పిలిపిస్తే ప్రతి ఒక్కరూ కష్టపడి దాన్ని ఆచరణలో పెట్టిన దానికి తప్పకుండా కార్యకర్తలను కూడా నేను అభినందిస్తున్నా. అంతేకాదు ఈరోజు మనకు కార్యక్రమాలు ఏదైతే కావాలనో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అప్పటికప్పుడు సమకూరుస్తూ తీసుకొస్తున్న దగ్గుమల ప్రసాదరావు గారికి కూడా మనం జిల్లా పార్టీ మన కాన్స్టిట్యున్సీ తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తున్నా. అంతేకాదు నిన్ననే కూడా ఒక వాట్సాప్లో చూసా, తప్పకుండా రాయలసీమకి ఒక మంత్రి పదవి ఇస్తారని. దాంట్లో రేసులో 2 ఉన్నారు. మరి హిందూపూర్ ఎంపీ పార్సాది గారు, మరి అదేవిధంగా దగ్గుమల ప్రసాదరావు గారు కూడా ఉన్నారు. వచ్చిందంటే మన జిల్లాకంతా కూడా ఎంతో అభినందనం. ఎందుకంటే మన జిల్లా నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి ఎంపీ ఆయనకి మంత్రి పదవి ఇస్తే ఇంకా అంతకన్నా అదృష్టం మనకేం కావాలా. తప్పకుండా ఆయన ఈ 3 ఏళ్ల కాలంలో కావలసిన చిత్తూరు కాన్స్టిట్యున్సీకి, చిత్తూరు పార్లమెంటుకి ఏదైతే కావాలనో అన్నీ చేసి తిరుగుతాడు. దాంట్లో ముఖ్యంగా 2 ఆయన పైన ఉంది. ఒకటి సెంట్రల్ మ్యాంగో బోర్డు, ఇంకోటి బుల్లెట్ ట్రైన్. సార్ మాకు ఎప్పటికైనా సరే ఆ బుల్లెట్ ట్రైన్ వస్తే తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీలో నిన్ననే కూడా ఒక పేపర్లో చూశాను, 190 రామాపురంలో స్టేషన్ పెడతారని. నిజంగా అంతకన్నా అదృష్టం మాకేం కావాలో చెప్పండి. ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉండేదానికి అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి తక్కువ టైం. లేకపోతే చెప్పాలంటే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సాయంత్రం వరకు చెప్పొచ్చు మనం చేసిన కార్యక్రమాలు. మరి ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం చెప్తే బాగుంటుంది. అందరూ కూడా ఒకటే కార్యక్రమం చెప్తే కూడా బాగుండదు. దయచేసి ఎవరైనా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం చెప్పండి. థ్యాంక్ యూ. మరి విచ్చేసిన కార్యకర్తలందరికీ మరొకసారి తెలుగుదేశం తరఫున మరి వారికి అభినందన తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.